హలో గైస్, ఈరోజు ఒక బీమ్కి స్టాటిక్ స్ట్రక్చరల్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్కి మనం 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని కన్సిడర్ చేసుకుందాం. అవి క్యాంటిలివర్ బీమ్, ఫిక్స్డ్ సపోర్ట్ బీమ్ అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. మన వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత స్టాటిక్ స్ట్రక్చరల్ అనాలిసిస్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ అనాలిసిస్ సిస్టమ్ ఓపెన్ అవుద్ది. జామెట్రీ క్రియేట్ చేసుకోవాలి. మనం అనాలిసిస్ చేసే ఒక బీమ్ డైమెన్షన్స్ ఈ ఇమేజ్లో ఉన్నాయి. దాని ప్రకారం మనం మోడల్ చేసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళి క్రాస్ సెక్షన్ క్లిక్ చేస్తే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ తీసుకుందాం. యూనిట్స్ అనేది మనం ఎంఎంలో పెట్టుకోవాలి. 30 mm 30 mm. రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే అది జూమ్ అవుద్ది. తర్వాత క్రియేట్కి వెళ్ళి ఎక్స్ట్రూడ్ క్లిక్ చేయాలి. ఏది ఎక్స్ట్రూడ్ చేయాలంటే మనం రెక్టాంగిల్ క్రియేట్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసి అప్లై చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. మన డెప్త్ ఎంత కావాలో అంత ఇస్తాం. మన ఇమేజ్లో 500 mm అని చూపించాం కాబట్టి అదే తీసుకుందాం. నెక్స్ట్ జనరేట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుద్ది. ఆ తర్వాత దాని సర్ఫేస్ మీద ఒక ప్లేన్ క్రియేట్ చేసుకుందాం. ఆ ప్లేన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే మనం లోడ్ అప్లై చేయాలి కదా 200 mm దగ్గర. ఆ ఫేస్ని మనం స్ప్లిట్ చేయడానికి దాని మీద స్కెచ్ ఒకటి తీసుకోవాలి. దానికోసం ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేస్తే ఆ ఫేస్ మీద ఇప్పుడు ఒక ప్లేన్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన ఫేస్ మీద స్కెచ్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. దానికి ఆ ప్లేన్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి. జనరేట్ క్లిక్ చేస్తే అవుటర్లో ఎడ్జెస్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మన ఇమేజ్లో 200 దగ్గర మన 10 km అప్లై చేయాలి కాబట్టి 200 దగ్గర ఒక లైన్ పార్టీషన్ అనేది చేసుకోవాలి. అంటే ఆ సర్ఫేస్ని స్ప్లిట్ చేయాలి. దానికోసం మోడిఫైలోకి వెళ్ళి ఎడ్జ్ ఆఫ్సెట్ తీసుకొని మన ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడో చోట క్లిక్ చేసి ఆ తర్వాత దానికి డైమెన్షన్ ఇవ్వాలి. డైమెన్షన్ అంతా ఏ ఎడ్జ్ నుంచి 200 mm కాబట్టి క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. L1 దగ్గర 200 ఎంటర్. ఓకే, ఇప్పుడు దాని మీద స్కెచ్ అయితే చేసాం కానీ అది ఇంకా స్ప్లిట్ అయినట్టు కాదు. మనం దాన్ని స్ప్లిట్ చేయాలి కాబట్టి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఫేస్ స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏ ప్లేన్ అయితే స్ప్లిట్ చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసి టార్గెట్ ఫేస్ దగ్గర అప్లై చేస్తే తర్వాత టూల్ జామెట్రీలో ఆ లైన్ అనేది క్లిక్ చేయాలి. బై డిఫాల్ట్ వేరే ఏదైనా ఉన్నా మనం లైన్ సెలెక్టర్ ఎడ్జ్ సెలెక్టర్ని క్లిక్ చేసుకోవాలి. ఎడ్జ్ సెలెక్టర్ క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేస్తే అప్పుడు జనరేట్ చేయాలి. మళ్ళీ ఆ తర్వాత ఫేస్ స్ప్లిట్ అయ్యిద్ది. అది అయిందో లేదో తెలుసుకోవాలంటే ఫేస్ సెలెక్టర్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మన మోడల్ అయితే రెడీ అయిపోయింది. ఇది క్లోజ్ చేసి మోడల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనం తీసుకున్న మోడల్ బీమ్. ఇప్పుడు డైరెక్ట్గా మెషింగ్ చేసేద్దాం దీనికి. జనరేట్ మెష్ చేస్తే మెష్ అవుద్ది. అది బాగా కోరస్గా ఉంది కాబట్టి కొంచెం ఫైన్ మెష్ చేసుకుందాం. ఎలిమెంట్ సైజ్ అనేది మనం ఒక 5 mm ఇద్దాం. ఇప్పుడు అప్డేట్ మెష్. అది మెష్ కొంచెం ఫైన్గా ఉంది కాబట్టి దీంతో కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ కన్స్ట్రైన్ చేయాలి. ఇది క్యాంటిలివర్ బీమ్ కాబట్టి వన్ ఫేస్ అనేది ఒక ఎండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫిక్స్డ్ సపోర్ట్ ఒక ఎడ్జ్కి ఇస్తాం.
మనం ఈ అవుటర్ ఎడ్జ్ నుంచి 200 mm లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ఎడ్జ్ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఫోర్స్ అప్లై చేయాలి. అది లైన్ సెలెక్టర్, ఎడ్జ్ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఫిట్ చేసి అక్కడ పర్టికులర్ లొకేషన్లో మనం 10 kN అప్లై చేయాలి కాబట్టి ఆ లైన్ సెలెక్ట్ చేసుకొని డిఫైన్ బై కాంపోనెంట్స్ తీసుకుంటే మనకి వై డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అది కూడా నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి కాబట్టి -10 kN 10,000 అప్లై. అది డౌన్వర్డ్స్కి అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎడ్జ్లో వచ్చేసి మనకి 5 kN అప్లై అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళి ఫోర్స్, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని వెక్టర్ నుంచి కాంపోనెంట్కి తీసుకొని -5,000 అప్లై అయిపోయింది. మనం కన్స్ట్రెయిన్ చేస్తాం, లోడ్ చేస్తాం. జామెట్రీ ఇది మనం అప్లై చేయలేదు, ఎడ్జ్ సెలెక్ట్ చేసాం కాబట్టి అప్లై కొట్టేసేయాలి. నెక్స్ట్ రిజల్ట్స్లో మనకి డిఫార్మేషన్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, 1/6 స్ట్రెస్ తీసుకుందాం. అప్లై. మనం ఇన్పుట్స్ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ సాల్వ్ చేయాలి. సొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు డిఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. అది క్యాంటిలివర్ కాబట్టి ఫిక్స్డ్ ఎండ్లో డిఫార్మేషన్ ఏముండదు కాబట్టి అవుటర్ సైడ్ డిఫార్మ్ అవుతుంది. అది డిఫార్మేషన్ ఎంతో కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ చూస్తే తెలుస్తుంది. ఇది వన్ సైడ్ ఫిక్స్ అయింది కదా, లోడ్ మనం అదర్ సైడ్ అప్లై చేసాం. స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. దీని యానిమేషన్ కూడా మనం చూడవచ్చు. లోడ్ 0 నుంచి లోడ్ అప్లై చేసిన తర్వాత దాని యానిమేషన్ ఎలా ఉంటుంది అనేది. డిఫార్మేషన్ బ్లూ కలర్లో ఉన్నది మినిమం, రెడ్ కలర్ ఉన్న చోట మ్యాక్సిమం అన్నట్టు. డిఫార్మేషన్లో కూడా అంతే. బ్లూ కలర్ ఉన్నది మినిమం వాల్యూస్, రెడ్ కలర్లో ఉండేది మ్యాక్సిమం వాల్యూస్. అంటే అక్కడ హై వాల్యూ ఉంది అని మీనింగ్. మనం గుర్తుపడదగ్గి దీనికి స్టాటిక్ అనాలిసిస్ అన్నది కదా, రీనేమ్ చేసుకుందాం. దాన్ని క్యాంటిలివర్ అని పెట్టుకుందాం. క్యాంటిలివర్. నెక్స్ట్ ఫిక్స్డ్ సపోర్ట్ బీమ్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ సపోర్ట్ స్టాటిక్ స్ట్రక్చరల్ని అనాలిసిస్ సిస్టమ్ని డ్రాగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ జామెట్రీ క్రియేట్ చేయాలి. ఇది ఎలాగో సిమిలర్ టు ద బిఫోర్ వన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను మోడలింగ్ వర్క్. మళ్ళీ మోడల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మెకానికల్ మాడ్యులర్ ఓపెన్ అవుద్ది. మెషింగ్ దగ్గర మెష్ సైజు 5 mm ఇచ్చి జనరేట్ మెష్ చేద్దాం. జనరేట్ మెష్
ఫైన్గా ఉంది. ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఇన్సర్ట్ ఫిక్స్డ్ సపోర్ట్ ఫిక్స్డ్ సపోర్ట్ బీమ్ కాబట్టి 2 ఎడ్జెస్ ఫిక్స్గా 2 సర్ఫేసెస్ ఫిక్స్ ఉంటాయి, అవుటర్ సర్ఫేస్ 2 అప్లై. ఇప్పుడు లోడ్ అనేది మనం మధ్యలో 10 న్యూటన్స్ లోడ్ అప్లై చేయాలి. ఇన్సర్ట్ ఫోర్స్, ఎడ్జ్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన పర్టికులర్ లోడ్ ఎక్కడ చేయాలో అక్కడ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని అప్లై. కాంపోనెంట్స్లో నెగిటివ్ y డైరెక్షన్లో 10 కిలో న్యూటన్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్స్ అవుట్పుట్లో డిఫార్మేషన్, టోటల్ డిఫార్మేషన్ అండ్ స్ట్రెస్ వచ్చి 1/6 స్ట్రెస్ తీసుకుంటాం. సాల్వ్. రెండు సైడ్లు మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి డిఫార్మేషన్ అనేది ఫిక్స్ చేసిన ఎండ్లో 0 ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడ డిఫార్మ్ అవుతుందంటే మనం లోడ్ అప్లై చేసిన దగ్గర మ్యాక్సిమం డిఫార్మేషన్ ఉంది. అది రిజల్యూషన్ అనేది కొంచెం పెంచుకోవచ్చు, అంటే కలర్ డీవియేషన్ అనేది పెంచుకోవచ్చు. స్ట్రెస్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మనం అప్లై చేసిన దగ్గర, అండ్ అది కన్స్ట్రైన్ అయిన దగ్గర కూడా ఎక్కువ స్ట్రెస్ ఫేస్ చేస్తుంది. దీని యానిమేషన్ కూడా చూద్దాం ఒకసారి. దాని డిఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది. ఒక ఫిక్స్డ్ సపోర్ట్కి సెంటర్లో లోడ్ అప్లై చేస్తే డిఫార్మేషన్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం స్ట్రెస్ అనేది కన్స్ట్రైన్ చేసిన దగ్గర వస్తుంది అండ్ లోడ్ అప్లై చేసిన దగ్గర వస్తుంది. దీనికి కూడా రీనేమ్ చేద్దాం ఫిక్స్డ్ సపోర్ట్ అని. రైట్ క్లిక్ చేసి న్యూ సిస్టమ్ అనాలిసిస్లో స్టాటిక్ స్ట్రక్చరల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ జామెట్రీ సేమ్ కాబట్టి అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. ఇది ఇక్కడే అన్ని రీనేమ్ చేసేసుకుందాం. ఓకే, మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ మీద డబుల్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ మెకానికల్ అంటుంది ఇక్కడ లోవర్లో. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మెషింగ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా 5 mm ఎలిమెంట్ సైజ్ ఇచ్చి
జనరేట్ మెష్ చేయాలి. జనరేట్ మెషింగ్ అయిపోయింది. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి ఆ ఫిక్స్డ్ సపోర్ట్ అనేది ఒక ఎడ్జ్లో ఫిక్స్డ్ ఉంటుంది. ఒక సైడ్ ఎడ్జ్ ఫిక్స్ చేయాలి. ఎడ్జ్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఆ కార్నర్ ఎడ్జ్ సెలెక్ట్ చేసి ఫిక్స్డ్ చేయాలి. నెక్స్ట్ ఎడ్జ్ ఏంటంటే అన్నీ ఫ్రీగా ఉన్నాయి కదా, దాంట్లో మనం వై అండ్ ఎక్స్ కాంపోనెంట్స్ని 0 చేయాలి. అంటే ఓన్లీ జెడ్ డైరెక్షన్లో మనం ట్రాన్స్లేషన్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అలౌ చేస్తున్నాం దానికి. ఓకే, మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ని కన్స్ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ లోడ్ అనేది అప్లై చేయాలి. ఆ ఫోర్స్ సెంటర్లో 10 kN అప్లై చేయాలి. వెక్టార్ని కాంపోనెంట్స్ తీసుకుని వై కాంపోనెంట్లో -y 10 kN అప్లై చేయాలి. ఓకే, అవుట్పుట్లో మనకేం కావాలి? డిఫార్మేషన్, టోటల్ డిఫార్మేషన్, స్ట్రెస్లో 1 మెసేజ్ స్ట్రెస్ కావాలి. సాల్వ్ చేయడం. టోటల్ డిఫార్మేషన్ చూస్తే సెంటర్లోనే ఎక్కువ డిఫార్మేషన్ అనేది ఉంది. మనం లోడ్ అప్లై చేసిన ఏరియాలో మనకి మ్యాక్సిమమ్ మినిమం స్ట్రెస్ వాల్యూస్, డిఫార్మేషన్ వాల్యూస్ తెలుస్తున్నాయి ఇక్కడ కలర్స్ బట్టి. అదే మనకి పర్టికులర్ లొకేషన్లో వాటి అవుట్పుట్ రిజల్ట్ ఎంత వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సొల్యూషన్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్లో ప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ క్లిక్ చేసి డిఫార్మేషన్ అయితే డిఫార్మేషన్, స్ట్రెస్ అయితే స్ట్రెస్, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని జామెట్రిక్ సెలెక్షన్లో జామెట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ రిజల్ట్ అవుట్పుట్ కావాలనేది కూడా అప్లై చేసి మళ్ళీ ఎవాల్యుయేట్ ఆల్ రిజల్ట్స్ క్లిక్ చేయాలి. అప్పుడు పర్టికులర్ మనం సెలెక్ట్ చేసిన లొకేషన్ దగ్గర వాటి వాల్యూస్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన లొకేషన్ దగ్గర స్ట్రెస్ వాల్యూ అనేది మనకి 270 MPa వచ్చింది. మనం జామెట్రిక్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఎడ్జెస్ కానీ వెర్టెక్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటాక ఉంటుంది. అంటే పర్టికులర్ మనం చూడాల్సిన దగ్గర పార్టీషన్ అనేది లేకపోతే అక్కడ మనం ఎడ్జ్ సెలెక్షన్లో చూస్తాక ఉండదు రిజల్ట్. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏ లొకేషన్లో కావాలో ఆ లొకేషన్ దగ్గర ఒక కోఆర్డినేట్ క్రియేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్ మెథడ్లో జామెట్రిక్ సెలెక్షన్ నుంచి కోఆర్డినేట్ సిస్టమ్కి తీసుకొని లొకేషన్లో మనం క్రియేట్ చేసిన కోఆర్డినేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం పర్టికులర్ లొకేషన్ ఎక్కడ తీసుకున్నామో దాని దగ్గర మనకు కావాల్సిన రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ అది. జామెట్రీ సెక్షన్ నుంచి కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఇప్పుడు సెకండ్ క్రియేట్ చేసింది కోఆర్డినేట్ సిస్టమ్ 2 కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని నాకు రిజల్ట్స్లో 1 మెసేజ్ స్ట్రెస్ కావాలి, అది కూడా సెలెక్ట్ చేసుకుని ఎవాల్యుయేట్ ఆల్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర 1 మెసేజ్ స్ట్రెస్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మనం సింప్లీ సపోర్టెడ్కి ఫిక్స్డ్ సపోర్ట్కి వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేద్దాం.